సింధూర్ మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని, అత్యవసర సర్వీసులకు ఆటంకం కలిగించొద్దని ఆదేశించారు. కేంద్ర రక్షణ రంగ సంస్థల దగ్గర మరింత భద్రత పెంచాలని రేవంత్ భట్టి సూచించారు. డిఆర్డీఓ, మిథాని, ఏఓసీ, దుండిగల్, అమెరికన్ కాన్సులేట్ మొదలైన చోట అదనపు భద్రతకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించాలని కూడా పోలీసులను ఆదేశించారు. భారత సైన్యానికి నైతిక మద్దతివ్వాలని యువతకు పిలుపునిచ్చారు. రేపు సాయంత్రం 6 గంటలకు సచివాలయం నుంచి ర్యాలీలో పాల్గొనాలని కోరారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరగకుండా ఒక కన్ను వేసి ఉంచాలని పోలీసులకు రేవంత్ భట్టి సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంలో విదేశీ రాయబార కార్యాలయాలతో పాటు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయాలని నిర్దేశించారు. కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని, కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు.